నమస్కార్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. దేశీ రుచుల చిరునామా. ఇవాల్టి చిరునామా హర్యానా. హర్యానా రుచులు తింటూ ఉంటే తినాలి అని అనిపిస్తుందండి. మీకు విషయం చెప్తానన్నాను కదా, అసలు హర్యానాకి హర్యానా అనే పేరు ఎలా వచ్చింది అని. అది ఒక సంస్కృత్ వర్డ్. హరి అంటే ఎవరు? మన విష్ణుమూర్తి పేరు హరి. హరి యానా అంటే ఇల్లు అని అర్థం, అంటే హోమ్ అన్నమాట. హరియానా అంటే విష్ణుమూర్తి ఇల్లు అని అర్థం. సో హర్యానాని విష్ణుమూర్తి ఇల్లు, స్వర్గం ఇలాంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. హర్యానా చూడటానికి నిజంగా స్వర్గంలా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడి టేస్ట్లు మాత్రం నిజంగా స్వర్గంలో దొరికే అమృతంలా ఉంటాయి. అంటే ఫుడ్ అంతా కూడా అంత టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సైనా నెహ్వాల్ ఎక్కడ పుట్టిందనుకుంటున్నారు? హర్యానా అమ్మాయి. అంతేకాదు, కపిల్ దేవ్ క్రికెట్ పేరు చెప్పగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేస్తారు కపిల్ దేవ్, టెండూల్కర్ వీళ్ళందరూ కదా. మరి కపిల్ దేవ్ కూడా హర్యానాని అంట. చూసారా ఎంత గొప్ప ప్లేస్, ఎంత గొప్ప మనుషులు పుట్టారు, ఎంత గొప్ప రెసిపీస్ పుట్టాయి అక్కడ. మరి అలాంటి గొప్ప గొప్ప రెసిపీస్ అన్ని మీకు టేస్ట్ ఆఫ్ ఇండియాలో మోనికా పరిచయం చేస్తుంది కదా. థ్యాంక్స్ చెప్తున్నారా నాకు? ఓ టేస్ట్ చేస్తున్నారా? మీరు టేస్ట్ చేస్తే చాలండి. ఇంట్లో వండుకొని చక్కగా టేస్ట్ చేసి హ్యాపీగా ఫీల్ అయితే నాకు థ్యాంక్స్ చెప్పినట్టు నేను ఫీల్ అవుతాను. ఓకే, మరి ఈ రోజు నేను ఫస్ట్ ఏం పరిచయం చేయబోతున్నానో తెలుసా? బ్రహ్మానందం గారిని. అయ్యో, బ్రహ్మానందం గారిని తీసుకురాను, ఈరోజు గెస్ట్ ఎవరు రావట్లేదు. అంటే ఒక మూవీలోని, రవితేజ మూవీలోని ఆయన పేరు హల్వా కదా, అందుకే ఈ రోజు కూడా నేను ఒక చక్కటి హల్వా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. హల్వా అనగానే నాకు బ్రహ్మానందం గారు గుర్తొస్తారు. మీకు కూడా అంతేనా? ఓకే, ఇప్పుడు మీరు చూడబోతున్న ఫస్ట్ రెసిపీ ఆటా కా హల్వా. మన హల్వా దేంతో చేస్తాము? సూజీతో చేస్తాం, కానీ వాళ్ళు గోధుమ పిండి, ఆటా కా హల్వా. సో మరి ఎలా తయారు చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. ఆబ్వియస్లీ వస్తుంది, ఎందుకంటే మీరు హర్యానా కాదు కదా. ఇప్పుడు చెప్తా. గోధుమ పిండిని కాస్త డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండిని ఇలా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇటువైపు మనం ఈ స్వీట్ తో బెల్లం వేసుకుంటున్నాం. సో పాకం పట్టుకోవాలి బెల్లం. కొంచెం వాటర్ వేసుకొని బెల్లం వేసుకుందాం. ఓకే, హర్యానాలోని 2 రకాల సీజన్స్ ఉంటాయండి. అంటే క్రాప్స్ కి మాత్రం చెప్తున్నాను. ఒక సీజన్ లో ఏంటంటే వీట్ అంటే గోధుమలు, బియ్యం, బార్లీ, ఇంకా పప్పులు ఇవన్నీ పండిస్తారు. ఇంకొక సీజన్ లో ఏంటంటే ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అనమాట. సో ఓవరాల్ గా ఏంటంటే వాళ్ళకి కావలసిన ఫుడ్ ప్రోడక్ట్స్ మొత్తం వచ్చేస్తాయి. అంతేకాదు, ఇవి ఓన్లీ వాళ్ళు తినడానికే కాదు, వాళ్ళు ఆ పక్కనుండే రాష్ట్రాలకి, ఊళ్ళకి కూడా పంపిస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి క్రాప్ చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి అగ్రికల్చర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా మిల్క్ ప్రోడక్ట్స్, మీకు హర్యానాలోని చాలా ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ ఏజెన్సీస్ కానీ, లేకపోతే మిల్క్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ కానీ ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళు ఓన్లీ అగ్రికల్చర్, ఓన్లీ మిల్క్, ఇంకేం ఉండదా అక్కడ అని అనుకోకండి. టైల్స్ తయారు చేయడం, స్టీల్ తయారు చేయడం, అలాగే ఇంకా ఐరన్, ఇలాంటి ఫ్యాక్టరీస్, కంపెనీస్ కూడా చాలా మటుకు హర్యానాలో ఉంటాయి. సో వాళ్ళు అన్నిటిలోనే ఉన్నారు, ఓన్లీ అగ్రికల్చర్ అనే అనుకోవద్దు, చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉంటారు అక్కడ. ఓకే, మనకి పాకం ఉడుకుతుంది కదా, కాస్త కలుపుకుందాం. పాకం కాస్త దగ్గరికి అవ్వాలి. ఇప్పుడు గోధుమ పిండి ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుందాం. తర్వాత ఏం చేయాలంటే కాస్త ఇలాచీ పౌడర్ ని ఈ పాకంలో వేసేసుకుందాం.
ఈ పాకం కాస్త దగ్గర కావాలి. సో 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. గోధుమ పిండిని కొంచెం ఫ్రై చేసుకోవాలి, అంటే ఆ పచ్చిదనం పోవాలి. మనం హల్వా తయారు చేసుకుంటున్నాం కాబట్టి. నార్మల్గా మనం హల్వా చేసుకునేటప్పుడు సూజీ వేస్తాం కదా, సూజీని కూడా కాస్త నేతిలో ఫ్రై చేసి వేసి హల్వా చేసుకుంటే బాగుంటుంది. అలాగే గోధుమ పిండిని మనం ఫ్రై చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ గోధుమ పిండిని బౌల్లో వేసుకుందాం. కొంచెం చల్లారాలి. ఓకే, గోధుమ పిండి ఫ్రై అయింది కదా. స్వీట్ అంటే డ్రై ఫ్రూట్స్ ఉండాలి కదా, లేకపోతే స్వీటే కాదు. కాస్త నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం బాదాం, కాస్త కిస్మిస్, కొంచెం జీడిపప్పు, పాకం దగ్గరకు వచ్చేసింది. ఇంకొక 2 నిమిషాలు ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ అయిపోయి ఈ పాకంతో మనం గోధుమ పిండిని కలుపుకోవాలి. ఓకే, పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండిని ఈ పాకంలో వేసేసుకోవాలి. వేసుకొని దీనిలో కలిపేసుకోవాలి. తిగ్గా అయ్యేదాకా కలుపుకొని కొంచెం దగ్గర కావాలి. హల్వా ఎలా ఉంటుంది అలా దగ్గర కావాలి. గోధుమ పిండి కాబట్టి బాగా అంటుకుంటుంది. సో జాగ్రత్తగా చేసుకోవాలి. పొడిగా రాదు మనకి. కాస్త ఓపిక్గా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని డిష్ అవుట్ చేసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఘీలో ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్, వీటిని పైన వేసేసుకోవాలి. చూసారు కదండి, అటాకా హల్వా రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్ గా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నో క్యాలరీస్. ఎందుకు చెప్పండి, గోధుమ పిండి యూజ్ చేసాం, అలాగే బెల్లంతో తయారు చేసుకున్నాం. నో పంచదార, నో మైదా పిండి, నథింగ్. సో క్యాలరీస్ తక్కువ, టేస్ట్ ఎక్కువ. మరి అటాకా హల్వాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. అటాకా హల్వాకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు, బాదం 4, కాజు 5, కిస్మిస్ 6, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బెల్లం 1 కప్పు. అటాకా హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో గోధుమ పిండిని వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో నీళ్లు వేసుకొని బెల్లం వేసి అది కాస్త కరిగాక కొంచెం యాలకుల పొడి వేసుకొని పాకం పట్టుకోవాలి. ఆ తర్వాత మరో పాన్ లో నెయ్యి వేసుకొని బాదాం, కిస్మిస్, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. చివరిగా బెల్లం పాకంలో గోధుమ పిండి మిశ్రమం వేసి దగ్గరకు అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అటాకా హల్వా రెడీ.
ఆటా కా హల్వాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసారు కదండి. ఓకే, ఇప్పుడు టేస్ట్ చెప్తా. లాస్ట్ లో అలా నేతిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ని పైన వేసుకుంటే చూసారా, నెయ్యి కూడా అలా పైన వేసుకున్నాం. దీనివల్ల స్వీట్ కి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, అంటే నెయ్యి ఫ్లేవరే. ఇది తింటే మీరు ఏమంటారు చెప్పను? అట్టా కా హల్వా జిందాబాద్ అంటారు. ఎందుకంటే అట్టాతో కూడా హల్వా చాలా చాలా బాగుంటుంది అని ఈ హర్యానా రెసిపీ ప్రూవ్ చేసుకుందండి. నిజంగా మనం అట్టాతో చేసామని చెప్తే తప్ప తెలియదు తెలుసా. గోధుమ పిండి టేస్ట్ కానీ రోటీకి సంబంధించిన ఫ్లేవర్ కానీ ఏమి రాదు ఇందులోని, ఎందుకంటే ఇది టోటలీ డిఫరెంట్ రెసిపీ కాబట్టి. అండ్ బెల్లంతో చేసుకున్నాం కదా, ఎంత స్వీట్ గా ఉంటుంది చెప్పండి. అండ్ పైన ఘీ వేసుకున్నాం, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. స్వీటేనండి, అది ఎక్కడిదైనా అంతే. నెక్స్ట్ నేను రెసిపీ ఒకటి పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే పంజాబీ ఫ్రైడ్ అరబీ. దీనికి హర్యానాలో ఉన్న పంజాబీ పేరు పెట్టుకున్నారు, ఎందుకంటే కొంచెం అక్కడ ఫ్లేవర్ కలుస్తుంది కాబట్టి. మరి అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తా. పంజాబీ ఫ్రైడ్ అరబీ. అరబీ అంటే తెలుసా? అరబీ అంటే చామదుంపలు. మనం చామదుంపలతో చాలా వెరైటీ రెసిపీస్ చేసుకుంటాం కదా, అలాగే వాళ్ళు ఏంటంటే పంజాబీ ఫ్రైడ్ అరబీ అని ఇది ఒక వెరైటీ రెసిపీ చేసుకుంటారు. అయితే దీంట్లో మనకి కాస్త మెంతుకూర కూడా కావాలి, కానీ మెంతుకూరని మనం ఇలా యూజ్ చేయము, పేస్ట్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను దీన్ని పేస్ట్ చేసుకుంటాను. ఓకే, రెడీ. సో దీన్ని ఇలా పక్కన రెడీగా పెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే చామదుంపలు ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో కాస్త ఇప్పుడు ఒక బౌల్లో ఆమ్చూర్, కాస్త కారం, కాస్త బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్, తర్వాత ధనియాల పొడి వేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, ఇవన్నీ వేసుకున్నాక మనం ఇప్పుడే మిక్సీ చేసుకున్న మెంతుకూర పేస్ట్ ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మరొక బౌల్ తీసుకొని కొంచెం కార్న్ఫ్లోర్, రాక్ సాల్ట్ అంటే నల్ల ఉప్పు, ఇవి వేసి కొంచెం నీళ్లు వేసుకోవాలి. దీన్ని కూడా కాస్త మిక్స్ చేసుకొని కొంచెం వేసుకుందాం.
రెడీ. అర్థమైంది కదండి? మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అయిపోండి. ఒక బౌల్లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న మెంతుకూర పేస్ట్ వేసుకోవాలి. దాంట్లోనే మనం కొంచెం నల్ల ఉప్పు, అలాగే ఆమ్చూర్, మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి ఒక సాస్ లాగా తయారు చేసుకున్నాం అనమాట. ఓకే, దీని ఇలా పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఇంకొక బౌల్లోని కాస్త కార్న్ ఫ్లోర్, ఇంకా నల్ల ఉప్పు, మామూలు ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకొని పెట్టుకున్నాం. ఆ తర్వాత ఏం చేయాలంటే బ్రెడ్ క్రమ్స్ మీకు మార్కెట్లో రెడీగా దొరుకుతుంది. ఒకవేళ దొరకకపోతే మీరు ఇంట్లో బ్రెడ్ ని ఫ్రై చేసి దాన్ని మ్యాష్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇది కూడా రెడీగా ఉంది కదా. అరబీ, పంజాబీ ఫ్రైడ్ అరబీ కదా. అరబీ అంటే చామదుంపలు. సో చామదుంపల్ని కాస్త ఉడకబెట్టి తొక్క తీసి రెడీగా పెట్టుకోవాలి. సో అది కూడా రెడీగా ఉంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక ప్యాన్ హీట్ చేసుకొని ఇందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఇదైతే హీట్ అవుతుంది. ఇంకో విషయం చెప్పాలి మీకు. హర్యానాలోని రోహ్తక్ అనే ఒక సిటీ ఉంది. ఆ సిటీ అంతా కూడా మీకు నార్మల్గా నేను ఏం చెప్పాను, హర్యానా అంటే విలేజ్ లాగా ఉంటుంది, ఎక్కువ పంటలు ఉంటాయి, పాడి పశువులు ఉంటాయి అని చెప్పాను కదా. ఇది కంప్లీట్లీ దానికి కాంట్రాస్ట్ అని చెప్పాలి. రోహ్తక్ అలాగే మనకి గుర్గావ్ ఏంటంటే రెండు మంచి పెద్ద సిటీస్. రోహ్తక్ లోని రకరకాల కంపెనీస్, ఎంఎన్సీస్, కాల్ సెంటర్స్ ఇవన్నీ ఉంటాయి. అంతేకాదు మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చరింగ్ షోరూమ్, అలాగే మిల్క్ ప్లాంట్స్ ఉంటాయండి. అంటే మిల్క్ ని ప్రొడ్యూస్ చేసి బటర్, క్రీమ్, నెయ్యి ఇవన్నీ తయారవి మనకి బయట స్టేట్స్ కి వచ్చేలాగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అలాగే అక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి. సో ఎంప్లాయ్మెంట్ ని ఇష్టపడే వాళ్ళు, ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళు గుర్గావ్ గానీ రోహ్తక్ గానీ వెళ్ళిపోతారు. అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ప్రాపర్ హర్యానా విలేజెస్ లో ఉంటారు. నీట్ అయిపోయింది. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుందాం. సో ఎవరికి ఎలాంటి లైఫ్ కావాలి అనుకుంటే ఆ ఊర్లో సెటిల్ అయిపోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్, అలాగని డీప్ ఫ్రై లాగా కూడా కాదు. ఓకే, ఆయిల్ హీట్ అవ్వాలండి. చామదుంపలు రెడీగా పెట్టుకున్నాను కదా. దీన్ని ఫస్ట్ మనం తయారు చేసుకున్న ఈ మెంతుకూర పేస్ట్ ఏదైతే ఉందో అందులో డిప్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్, కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో డిప్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ మీద ఇలా రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఇలా నేను అన్ని రెడీ చేసి పెట్టుకుంటాను. మనకి చామదుంపలు రకరకాల షేప్స్ లో ఉంటాయి, రౌండ్ గా అయితే ఉండవు కదా. అలా దొరకడం అంటే కష్టము. సో మీరు ఏం చేస్తారంటే కొన్ని ఇలా, అలా లేదంటే ఒకే సైజ్ లో చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అప్పుడు అన్ని ఒకే షేప్ లో వస్తాయి. ఇలా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మరి నేను ఫ్రై చేసి పెట్టుకుంటాను, మీరు కాస్త వెయిట్ చేయండి. ఇలా అన్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకుంటాను. ఓకే, పంజాబీ ఫ్రైడ్ అరబీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పంజాబీ ఫ్రైడ్ అరబీకి కావలసిన పదార్థాలు: చామదుంపలు 1 కప్పు, ఆమ్చూర్ పౌడర్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నల్ల ఉప్పు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, మెంతుకూర 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 4 టీ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. పంజాబీ ఫ్రైడ్ అరబీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో మెంతుకూర కొంచెం నీళ్లు పోసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఒక బౌల్లో ఆమ్చూర్, కారం, నల్ల ఉప్పు, ధనియాల పొడి, ఉప్పు, మిరియాల పొడి, మెంతుకూర పేస్ట్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. మరో బౌల్లో కార్న్ ఫ్లోర్, బ్లాక్ సాల్ట్, ఉప్పు, కొంచెం నీళ్లు వేసి బాగా కలిపి
పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన చామదుంపల్ని ఒక్కొక్కటిగా తీసుకొని మెంతుకూర పేస్ట్ లో డిప్ చేసుకొని ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ లో కూడా డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ పౌడర్ అప్లై చేసి కాస్త రోల్ చేసుకొని ఆ తర్వాత వేడెక్కిన ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పంజాబీ ఫ్రైడ్ అరబీ రెడీ. పంజాబీ ఫ్రైడ్ అరబీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఇప్పుడు టేస్ట్ చెప్తాను. నాకు ఇవి ఎలా కనిపిస్తున్నాయి అంటే ఆలూ టిక్కీలు, కట్లెట్స్ ఎలా తయారు చేసుకుంటాం ప్రొసీజర్ అయితే అలాగే ఉంది. షేప్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉంది అంటే పైన అంతా మనం మెంతికూర పేస్ట్ మసాలాలు వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్. బయటలో మాత్రం ప్యూర్ చామదుంప తింటే ఎలా ఉంటుంది ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. సో ఇది ఎప్పుడు బాగుంటుంది? స్నాక్ గా బాగుంటుంది లేదా సైడ్ డిష్ గా బాగుంటుంది. ఏదైనా మంచి రైస్ రెసిపీ చేసుకుంటాం కదా, అప్పుడు దీన్ని మనం సైడ్ డిష్ గా తీసుకుంటే బాగుంటుంది, లేదంటే ఈవినింగ్ టైం స్నాక్ అయినా బాగుంటుంది. సో పంజాబీ ఫ్రైడ్ అరబీ కూడా హర్యానాలోని చాలా ఫేమస్ అండ్ చాలా స్పెషల్. మరి ఈ రోజు నేను పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా సూపర్ గా ఉన్నాయి. హల్వా అయితే ఆసమ్ అంటే ఆసమ్ అనుకోండి. అటాకా హల్వా సూపర్ గా ఉంది, డెఫినెట్ గా ట్రై చేయండి అది మాత్రం. అండ్ మళ్ళీ రేపు మరొక 2 రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఒకవేళ మీరు ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabiruchi, www.youtube.com/etvabiruchi. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కావాల్సినన్ని సార్లు ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. ఓకే, మరి రేపు మరొక 2 రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.